తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలను అనుసంధానించే కీలకమైన రావులపాలెం జాతీయ రహదారిపై బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన జంక్షన్ మూసివేత ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దశాబ్దాలుగా ప్రజలు వినియోగిస్తున్న ఈ జంక్షన్ను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మూసివేయడంతో స్థానికులు, ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు దూరం ప్రయాణించాల్సి రావడంతో సమయం, ఇంధనం రెండూ వృధా అవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగి వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు రహదారి దాటేందుకు ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సేవల వాహనాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి రావడంతో విలువైన సమయం వృధా అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ ఎదురుగా ఉన్న జంక్షన్ను వెంటనే పునరుద్ధరించాలని, లేదా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శాశ్వత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు హిమలతారాణి అండి. మాది ఇందిరా కాలనీ, రావులపాలెం. అయితే మరి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డివైడర్ వల్ల బస్ స్టాండ్కి రావాలన్నా, అలాగే హాస్పిటల్స్కి అది వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందండి. పిల్లలు కాలేజీలకు వెళ్ళాలన్నా కూడా ఈ ట్రాఫిక్ దాటుకుని అవతలకి వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి మరి పెద్దలు దయతలిచి ఈ డివైడర్ని త్వరలో తొలగించి మరి ప్రజలకి కొంచెం అంత సదుపాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఇవాళ రావులపాలెం జంక్షన్ లో ఈ హైవే వాళ్ళు ఇవాళ అడ్డు పెట్టేయడం వల్ల ఆర్టీసీ వెళ్కుండా రాకుండా అడ్డు పెట్టేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు కానీ ఇలా గమ్మున హాస్పిటల్ కానీ గమ్మున ఎలా ఉన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ హైవే వాళ్ళు ముందు ఇది అంతా పరిశీలించి ముందు హైవే వాళ్ళు తొలగించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం.